సార్ ఇప్పుడు మనం డైట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ బ్యాక్టీరియా అంటే ఏంటి సార్ అసలు? B12 విటమిన్ కానీ విటమిన్ కేలు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఈ మధ్య కాలంలో చాలా విధాలుగా డైట్ అనే పేరు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వింటున్నాం. ఎందుకంటే న్యూట్రిషన్ అనే పదానికి ఎలా రియాక్ట్ అవ్వాలో ఇంకా జనాలు అడాప్ట్ చేసుకోలేదు. చాలా మంది ఏం చెప్తారంటే నా దగ్గర ఒక న్యూట్రిషన్ సర్టిఫికేషన్ అనేది ఒకటి ఉంది, సో దట్ నేను ఏదైనా చెప్పగలుగుతాను అంటారు. బంగారంతో ఈక్వల్ అయిన ఫుడ్ ఏదైనా ఉందంటే అది డ్రై నట్స్. ఈ రోజు మొలకలు తింటా, రేపు ఫ్రూట్స్ తింటా, ఎల్లుండి నట్స్ అట్లా కాదు. ఈ రోజు నేను చెప్పిన 4 ఐటమ్స్ రోజు మీ లిస్ట్ లో ఉండాల్సిందే. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, ఎవరు ఇప్పుడు టీవీస్ చూసినా కానీ మంతెన గారు బాగా కనిపిస్తున్నారు. సో మంతెన గారి గురించి మీ వీడియోస్ కూడా నేను ప్రీవియస్లో చాలా చూశాను. సో మంతెన గారు ఎందుకు అంత స్పెషల్ అంటే? యాక్చువల్గా ప్రపంచాన్ని మొత్తాన్ని పట్టించుకునే పనిలో మంతెన గారు బిజీగా ఉన్నారండి. జస్ట్ ఫర్ ఏ సెక్ మంతెన గారిని పట్టించుకుంటే ఎలా ఉంటుంది మనం అనేది నేను చూపించాలని ఒకటేమో అనుకున్నాను. ఓకే. సో మంతెన గారు ఎందుకు నాకు అంత స్పెషల్ అంటే, మంతెన గారు అంత ఆరోగ్యవంతమైన పర్సన్ ఈ భూమి మీద నాకు ఎప్పటిదాకా దొరకలేదు. మేబీ అప్పట్లో ఋషులు ఉన్నారేమో, బట్ ఈ కాలంలో బతుకుతున్న ఒక మహర్షి ఎవరన్నా ఉన్నారంటే అది మంతెన సత్యనారాయణ గారు మాత్రమే. సో అలాంటి వ్యక్తిని హైలైట్ చేయకుండా సినిమా హీరోలను హైలైట్ చేసుకుంటూ, హీరోయిన్లను హైలైట్ చేసుకుంటూ, ఐపీఎల్లో ప్లేయర్లను హైలైట్ చేసుకుంటూ, సీరియల్ యాక్టర్లను హైలైట్ చేసుకుంటూ, చిన్న చిన్న న్యూట్రిషనిస్ట్లు హైలైట్ చేసుకోవడంలో అసలు అర్థం లేదనిపించింది నాకు. సో అందుకనే నేను అతను వెంటబడ్డాను అనమాట. అందుకే అతను స్టడీ చేశాను. సో ఆ స్టడీలో మనకి చాలా నిగూఢమైన రహస్యాలు తెలిసినాయి. సో అవేంటి అంటే, ఇప్పుడు యాక్చువల్గా మంతెన గారు మనకి లైఫ్ స్టైల్ చాలా మందికి అతను రా ఫుడ్ తినమంటాడని, ఉప్పు కారం ఆయిల్ లేకుండా తినమంటాడని చాలా చెప్తా ఉంటారు. కానీ యాక్చువల్గా ఏంటి అంటే, చాలా మంది మంతెన గారు చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవరండి. సగం ఫాలో అవుతారు, మంతెన గారిని క్లెయిమ్ చేస్తారు. అతను చేసిన తప్పని చెప్పేసి క్లెయిమ్ చేస్తారు. ఇప్పుడు మంతెన గారు ఏం చెప్తారంటే, ఆయిల్ తీసుకోవద్దు, ఉప్పు వాడొద్దు అని చెప్తారు. కానీ దానికి రీప్లేస్మెంట్ కింద ఏం చెప్తారు, వెజిటబుల్స్ తినండి మీకు సోడియం వస్తుంది అంటారు. కొంచెం నట్స్ తినండి, కొంచెం ఫ్రూట్స్ తినండి, ఈ మూడిట్లో మనకి సోడియం సరిపోయినంత వస్తుంది కాబట్టి మీరు ఎక్స్ట్రా సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదని చెప్తాడు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, దానికి రీప్లేస్మెంట్ ఆప్షన్స్ నేను చెప్పిన ఇందాక ఆ 3 తినకుండా జస్ట్ ఇంట్లో మార్నింగ్ ఇడ్లీలో ఉప్పు వేసుకోకుండా తింటారు. మార్నింగ్ మధ్యాహ్నం పూట అన్నంలో ఉప్పు వేసుకోకుండా తింటారు. మధ్యాహ్నం అన్నంలో కూడా ఉప్పు వేసుకోకుండా తింటారు. ఈవినింగ్ కూడా చపాతీలు ఉప్పు వేసుకోకుండా తింటారు. అతను చెప్పింది ఏంటి, ఉప్పు వేసుకోకుండా తినమని చెప్పాడు, దానికి రీప్లేస్మెంట్ కింద ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ నట్స్ కానీ తినమని చెప్పారు. మీరేమో ఇడ్లీ దోశలు టిఫిన్లు లేకపోతే అన్నము వీటిలో ఉప్పు వేసుకోకుండా తిని మీకు బయట నుంచి సోడియం వచ్చే సోర్స్ లేదు కదా, ఇంకా మీరు కళ్ళుదిరి కింద పడతారు. ఫైనల్ గా ఫైనల్ డే ఏం చెప్తారు, మీరు మంతెన సత్యనారాయణ వల్ల నా జీవితం నాశనం అయిందని చెప్తారు. ఇది మరి సగం సగం ఫాలో అయినట్టే కదండి. సేమ్ అట్లానే మంతెన సత్యనారాయణ ఏం చెప్పాడు, మీరు ఖాళీగా సాఫ్ట్వేర్ పనులు లాంటివి చిన్న చితక పనులు మీరు చేసుకునేటట్టయితే మీరు మార్నింగ్ మొలకలు తినండి, మధ్యాహ్నం పూట కొంచెం నట్స్ లాంటివి ఏదో తినండి, ఈవినింగ్ ఏదో ఫ్రూట్స్ తినండి, ఇలా రా ఫుడ్ తినండి, మీకు ఎనర్జీ సరిపోతుంది. మీరు జస్ట్ సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకి అన్ని క్యాలరీస్ అవసరం లేదని చెప్పాడు. మిగతా వాళ్ళకి ఏం చెప్పారు, పొలం పనులు చేసుకునే వాళ్ళకి మీరు ఉదయం పూట అన్నం తిని మొలకలు తినండి అని చెప్పాడు. మరి మధ్యాహ్నం పూట అన్నం తిని నట్స్ తినమని చెప్పాడు. మీరు ఈవినింగ్ పూట అన్నం తిని దాని తర్వాత కుదిరితే ఫ్రూట్స్ తినమని చెప్పాడు. కానీ మీరేం చేస్తారు, ఆ వీడియో సగం చూసేసి మీరు మార్నింగ్ మొలకలు తిని మధ్యాహ్నం నట్స్ తిని ఈవినింగ్ ఫ్రూట్స్ తిని పొలం పనికి వెళ్ళి కళ్ళుదిరి కింద పడి మంతెన వల్ల నా జీవితం నాశనం అయింది అంటారు. సో మీరు ఆ వీడియోలు అన్ని ఫుల్ గా మీరు చూడరు, సగం సగమే చూస్తారు, సగం పనులే చేస్తారు, లేజెండ్ కమెంట్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే, అతను 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి, తన మీద తన ఎక్స్పెరిమెంట్లు చేసుకుంది. సైంటిస్ట్ అంటే ఎలుకల మీద ఒక పిల్లుల మీద చేస్తారండి, తన బాడీ మీద తన ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటాడు. 3 పూట్ల రా ఫుడ్ తింటే ఎలా తన బాడీ రియాక్ట్ అవుతుంది, ఓన్లీ 2 పూట్ల మాత్రమే తింటే ఎలా ఉంటుంది, 1 పూట తింటే ఎలా ఉంటుంది అని డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్లు తను చేసిన తర్వాత తను వచ్చిన ఫైనల్ కంక్లూజన్ రిజల్ట్ ఏంటి అంటే, ఒక పర్సన్ సిక్ అవ్వకుండా జీవితంలో ఉండాలి అంటే ఓన్లీ రా ఫుడ్ ద్వారా మాత్రమే పాసిబుల్ ఉందని చెప్పేసి అతను ఫైండ్ అవుట్ చేశాడు. ఫైండ్ అవుట్ అతను చేయటం కాదు, ప్రూవ్ చేశాడు. 30 ఏళ్లుగా తను చెప్పిందే తను చేసుకుంటూ బతుకుతున్నాడు. సో 30 ఏళ్ల నుంచి అతనికి చిన్న కోల్డ్ గానీ ఫీవర్ గానీ రాలేదు. 30 ఏళ్ల నుంచి అతనికి అసలు సిక్ కూడా అవ్వలేదు. 30 ఏళ్ల నుంచి అసలు బెడ్ లో అసలు పడుకొని నేను ఈ రోజు సిక్ అయ్యాను, నేను షూటింగ్లు చేయను అని ఒక మాట చెప్పలేదు అతను. మరి అలాంటి వ్యక్తి మీరు భూమి మీద ఇంకెవరినైనా చూసారా? అలాంటి వ్యక్తి ఎదురుగా మనకు కనపడుతున్నప్పుడు
నేను వేరే పర్సన్ ఎందుకు రెఫరెన్స్గా తీసుకోవాలి? మరి ఆయన్నే తీసుకోవాలి కదా రెఫరెన్స్ కింద. సో నెక్స్ట్ 30 ఏళ్ల నుంచి అతను ఈ ఫుడ్లన్నీ తిని ఓన్లీ రా ఫుడ్ మాత్రమే తిని చివరికి ఆయన ఏ స్టేజ్కి వెళ్ళాడంటే అతను బాత్రూమ్కి వెళ్ళే టైము జస్ట్ ఒక 20 సెకండ్స్ మాత్రమే ఉంటుందండి. లైక్ ఒక బఫెల్లో లాగా. అతను 10 రోజులకు ఒకసారి బ్రష్ చేసుకుంటాడు. మిగతా రోజుల్లో జస్ట్ ప్లెయిన్ బ్రష్ అండి, పేస్ట్ లేకుండా జస్ట్ ప్లెయిన్ బ్రష్ తోటి పైపైన తోమేసుకుంటాడు. కానీ పేస్ట్ అప్లై చేసేది 10వ రోజు మాత్రమే చేసుకుంటాడు. అతను షాంపూ కూడా 20 ఏళ్ళ నుంచి అసలు వాడలేదు, సోప్ కూడా 20 ఏళ్ళ నుంచి వాడలేదు. మరి అది దురదలు రావు. నెక్స్ట్ అతను సాక్సులు కూడా 3 నుంచి 4 నెలలకు ఒకసారి వాష్ చేసుకుంటాడు. ఎందుకు అతనికి బద్ధకం అంటే కాదండి, అతను తన మీద తను టెస్టింగ్ చేసుకుంటున్నాడు. ఎన్ని రోజులు నేను అలాగా వాష్ చేసుకోకుండా వేసుకుంటే అది స్మెల్ వస్తుంది, కాలుకి ఎలర్జీ వస్తుంది అనేది తన మీద తను టెస్టులు చేసుకుంటున్నాడు. సో తనకి బాడీకి ఉన్న నేచర్ని బట్టి, తన తినే ఫుడ్లు బట్టి, తను చేసే ఎక్సర్సైజులు బట్టి తనకు తెలిసింది ఏంటి అంటే 3 నుంచి 4 నెలల పాటు తన బాడీ మీద సాక్సులు వేసుకున్నా గానీ అంత పెద్దగా స్మెల్ రావట్లేదు. 4 నెలల తర్వాత మాత్రం కంపల్సరీగా వాష్ చేయాల్సి వస్తుంది. అండ్ అతను బాతింగ్ టైం కూడా లెస్ దెన్ 1 మినిట్ ఉంటుందండి. ప్లెయిన్ వాటర్ తోటి జస్ట్ అలా వెళ్ళి వాష్ చేసుకుని వచ్చేస్తాడు. మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు అతనికి మనం చాలా మంది అనుకుంటారు అతనికి హైజీనిక్ లేదా ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అంటే అది జస్ట్ ఎక్స్పెరిమెంట్. ఇవన్నీ చేస్తున్నా కూడా ఒక పర్సన్కి ఏమీ అవ్వట్లేదు అంటే మీరు అతను ఒక గాడ్ అనకుండా ఇంకేమని చెప్పాలి? మీరు మనకు కమెంట్ బాక్సుల్లో చాలా మంది చాలా చెప్తా ఉంటారు, ఇది ఎలా పాసిబుల్, నువ్వు చూసావా, నీకెలా తెలుసు, నువ్వు ఆయనతో పాటు ఉన్నావని అంటారండి. ఆయన పబ్లిక్లో ఈ టాపిక్ మీద 4 నుంచి 5 వీడియోలు అప్లోడ్ చేశాడు. ఇప్పుడు కాదు, 10 ఏళ్ల నుంచే ఆ వీడియోలు సర్క్యులేషన్ లో ఉన్నాయి. వీళ్ళు ఎవరు కూడా దమిడి నాలెడ్జ్ లేకుండా ఒక్కళ్ళు కూడా ఆ వీడియో చూడలేదు. ఆ వీడియో చూడకుండా నన్ను మాత్రం తిడతా ఉంటారనమాట. నీకు ఎలా తెలుసు ఇవన్నీ, నువ్వు దగ్గరుండి చూసావా, నేను ChatGPTలో చూశాను, ఒక హ్యూమన్ కి ఇది పాసిబుల్ కాదంటే అంటారు. ChatGPT సంగతి నీకన్నా నాకు బాగా తెలుసు. ఎలా అంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ లో ఫీల్డ్ లో ఉన్నావు, ఒక కోడ్ గురించి నువ్వు అడిగావు, అది ఇచ్చిన కోడ్ నువ్వు యాజ్ గా రీప్లేస్మెంట్ చేస్తే ఒకసారి ఎర్రర్ వచ్చింది. నువ్వు ఇచ్చిన కోడ్ ఎర్రర్ వచ్చిందని మళ్ళీ అడిగితే సారీ మిస్టేక్, నేను ఇంకోసారి రెక్టిఫై చేసి మళ్ళీ ఇస్తానని చెప్పేసి మళ్ళీ ఇచ్చింది. మళ్ళీ దాన్ని తీసుకుని మళ్ళీ నువ్వు కనుక దాని అక్కడ పేస్ట్ చేస్తే మళ్ళీ నీకు ఇష్యూ వచ్చింది. ఇంకోసారి మళ్ళీ ఇష్యూ వస్తుంది, నువ్వు సరిగ్గా చూసుకోని ChatGPT అని అడిగితే సారీ మై మిస్టేక్ ఇది అని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి రెక్టిఫై అంటే కోడ్ ఇచ్చేస్తుంది. సో నువ్వు ChatGPT ఇచ్చింది అంత యాక్యురేట్ అయితే నీకు ఫస్ట్ టైం అవుట్పుట్ రావాలి కదా. 3-4 సార్లు దాన్ని బతిలాడి ఎందుకు నువ్వు అవుట్పుట్ తెప్పించుకుంటున్నావు? సేమ్ ఇదే సిచ్యువేషన్ కూడా మందెన సత్యనారాయణ ఇలాంటి లైఫ్ స్టైల్ 30 ఏళ్ళ నుంచి ఫాలో అవుతున్నాడు. ఇది నిజంగా పాసిబుల్ అవుతుందా అని చెప్పేసి మీరు ChatGPTని అడిగారు అనుకోండి, లేదు యాజ్ పర్ బయాలజీ ప్రకారం, బయోకెమిస్ట్రీ ప్రకారం ఇది పాసిబుల్ కాదని చెప్తుంది. మరి పాసిబుల్ కానప్పుడు ఒక పర్సన్ కి ఎందుకు పాసిబుల్ అవుతుంది అని మళ్ళీ మీరు క్వశ్చన్ అడిగారు అనుకోండి, మేబీ పాసిబుల్ అవ్వచ్చు అంటది. ChatGPTని మీరు ఎట్ట కావాలంటే అక్కడ తెప్పియొచ్చు ఆన్సర్. అండ్ సెకండ్ థింగ్, ChatGPTకి ఎక్కడి నుంచి ఇన్పుట్లు వస్తాయండి? ఆ గూగుల్లో నుంచి అక్కడి నుంచి రావాలి కదా. మరి మంతెన జీవితం మీద ఎవరన్నా స్టడీ చేసి ఆ రిపోర్ట్లు ఎవరన్నా గూగుల్లో కనుక అప్లోడ్ చేస్తే అప్పుడు మీకు ChatGPT నుంచి వస్తే బయటకి అవి. ఎవడు చేయకుండా మీకు ChatGPT ఆన్సర్ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు చూసిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళందరూ కూడా స్టడీస్ అందరూ 2000 మందినో 3000 మంది దగ్గర చేశారు. వాళ్ళందరూ కూడా ఏ ఫారెన్ కంట్రీలో ఉన్న వాళ్ళమే చేశారు. 30 ఏళ్ల నుంచి రా ఫుడ్ తింటున్న ఒక పర్సన్ మీద స్టడీ చేశారా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు? నేను అడుగుతున్నా. చేయలేదు కదా. మరి ఆ రిపోర్ట్ పబ్లిష్ చేసే ఆస్కారం లేదు కదా. అందుకని ఈ విషయాలు ఎవరికి తెలియవు. ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి చూసుకోండి, ఆ వీడియోలు ఉన్నాయి. అది నేను చెప్పింది కాదు, ఆయనే స్వయంగా ఆయన నోటితో చెప్పింది. ఈ టైమింగ్స్ అని నేను చెప్పిన 20 సెకండ్స్ 30 సెకండ్స్ టైమింగ్ యాక్యురేట్ గా ఎలా చెప్పానంటే ఆయన చెప్పాడు కాబట్టి నేను చెప్తున్నాను. అది మీకు తెలియవు. నేను ఆయన ప్రతి వీడియో నేను చూస్తాను కాబట్టి నాకు తెలుసు. కరెక్టే సార్. ఓకే, అయితే ఇప్పుడు మంతెన గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి చాలా మందికి ఒక డౌట్ ఉంది, ఏమైనా డైట్ కానీ లేదంటే అసలు నాకు ఏ జబ్బులు రాకుండా ఉండాలి అని అంటే ఒక డైట్ అనేది ఫాలో అవ్వాలని అనుకుంటారు. సో దాంట్లో VRK డైట్ కూడా మనం వింటున్నాం. సో అలా మంతెన గారు ఇక్కడ VRK గారు ఇలా తీసుకుంటే ఏది బెస్ట్ అంటారు? గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా మంతెన గారి డైట్ ఎప్పుడు ఫాలో అవ్వాలి, VRK డైట్ ఎప్పుడు ఫాలో అవ్వాలి, అసలు డైట్ లేకుండా రెగ్యులర్గా ఎప్పుడు ఫాలో అవ్వాలి? ఓకే, ఇప్పుడు అది డిపెండ్స్ ఆన్ మీకున్న సిచ్యువేషన్ బట్టండి. ఇప్పుడు
నాకే హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు, నేను ఇలా మెయింటైన్ చేసుకుంటానంటే కొంచెం ఫిట్గా షర్ట్ వేసుకుంటే కొంచెం ఫిట్గా ఉంటే చాలు అనుకుంటే బేసిక్ ఫుడ్ మీరు తీసుకుంటూ కూడా, మీరు తీసుకున్న ఇడ్లీ దోశలతో పాటే చపాతీలు రైస్ లాంటి బేసిక్ మీరు తినుకుంటూ కూడా లైట్గా ఎక్సర్సైజ్ చేసుకుంటే మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది. కానీ మీకు ఏదైనా ఇష్యూ వచ్చింది, లైక్ ఇప్పుడు పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ, సోరియాసిస్ కానీ, ఎగ్జిమా కానీ, లేకపోతే మైగ్రేన్ కానీ, మయోసైటిస్ లాంటివి, జాయింట్ పెయిన్స్ కానీ, కాళ్ళలో గుజ్జు అయిపోవటం కానీ, ఇట్లాంటివి ఏదైనా మీకు ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు మీరు ఇమీడియట్గా మీరు కీటో డైట్ని అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను కీటో డైట్ని ప్రమోట్ చేసినట్టు కాదు, మీరు ఫస్ట్ నార్మల్ డైటే చేయండి, ఒక 6 నెలలు 1 year చేయండి. మీరు తగ్గకపోతే అప్పుడు బ్రహ్మాస్త్ర కింద కీటో డైట్ని వాడండి, తగ్గిద్దు లేదో చూడండి, 2 మీరే చేయండి, నేను చెప్పేది కాదు కదా. మీరు ఫస్ట్ చేయండి, మీరు అనుకున్న డైటే చేయండి, మీకు ఎలాగో తగ్గదు, అప్పుడు కీటో డైట్ చేయండి. కానీ దీంతో పోల్చుకుంటే చాలా విజిబుల్ రిజల్ట్స్ మీరు చూస్తారు. లైక్ ఈ కీటో డైట్ నే మనకి విఆర్కే గారు కూడా ప్రమోట్ చేసేది. అదే విఆర్కే కనిపెట్టింది కాదు, జేసన్ ఫంగ్ లాంటి సైంటిస్టులు లాంటి వాళ్ళు ఎప్పుడు అసలు ఈ భూమి మీద కీటో డైట్ 200-300 సంవత్సరాల క్రితమే ఉందండి. అది మన తెలుగు వాళ్ళకి సుప్రచితం చేసింది మాత్రం విఆర్కే గారు. అదైతే చెప్పుకోవాలి, అదైతే మెచ్చుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు విఆర్కే డైట్ ఫాలో అవ్వమని చెప్పాను కదా, అసలు ఇష్యూసే రాకూడదు నాకు అని అనుకుంటే మంతినగర్ డైట్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఇష్యూస్ వచ్చినప్పుడు ఎలా తగ్గించుకోవాలనేది విఆర్కే ప్రూవ్ చేశారు. అసలు రోగాలు రాకుండా ఎలా ఉండాలో కూడా మంతిని ప్రూవ్ చేస్తున్నాడు 30 ఏళ్ల నుంచి. అయ్యోగా మనకి రెఫరెన్స్ పాయింట్లు. దీంట్లో ఆర్గ్యుమెంట్ ఎందుకు? ఆ న్యూట్రిషనిస్ట్ చెప్పాడు, ఈ డాక్టర్ చెప్పాడు, ఆయుర్వేదం చెప్పాడు, ఆ సిద్ధ చెప్పారు, ఆ యునాని చెప్పారు, ఈ గోలంత ఎందుకు? ఇద్దరు రెఫరెన్స్ పాయింట్లు మీకు కళ్ళెదురు కనపడుతున్నాను కదా. సో మీ రిక్వైర్మెంట్ని బట్టి మీకు రోగం వస్తే కీటో డైట్, రోగం రాకపోతే రాకూడదు అనుకుంటే మంతినగర్ డైట్ మీరు ఫాలో అవ్వాలి. అది క్లియర్ డిఫరెన్షియేషన్ అనమాట. సో విఆర్కే గారు మంతిని తిట్టాల్సిన అవసరం లేదు, మంతిన గారు విఆర్కే తిట్టాల్సిన అవసరం లేదు. కానీ మనకి స్మార్ట్ థింకింగ్ ఉంటే ఏ డేట్ ని కరెక్ట్ గా ఎక్కడ అప్లై చేయాలో మనం తెలుసుకోవాలి, మనం డిసైడ్ అవ్వాలి. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కాకుండా. సార్ ఇప్పుడు మనం డైట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ బ్యాక్టీరియా అంటే ఏంటి సార్ అసలు? ఇప్పుడు చాలా మంది గట్ రిలేటెడ్ టాపిక్స్ మాట్లాడేటప్పుడు మనకి గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా మాట్లాడతారండి. గుడ్ బ్యాక్టీరియా అంటే మన బాడీకి యూజ్ అయ్యేది, బ్యాడ్ బ్యాక్టీరియా అంటే మన బాడీకి హార్మ్ఫుల్ అయ్యేది అనమాట. అసలు నిజంగా మన బాడీకి యూజ్ అయ్యే బ్యాక్టీరియా ఉన్నాయా, దాన్ని నిజంగా గుడ్ బ్యాక్టీరియా అనొచ్చా అంటే ఇక్కడ చిన్న లాజిక్ ఉంటుందండి. ఇప్పుడు ఒక చెట్టు ఉంది, చెట్టు పైన ఒక పెట్ట నివసిస్తుంది, ఆ ఆకులపైకి కొన్ని పురుగులు వచ్చేసాయి. ఆ పురుగులు అనేది పెట్టక ఆహారం కదండి, ఆ పురుగులు అన్నిటిని తినేసింది. చెట్టు ఏం ఫీల్ అవుతుందంటే నా ఆకుల్ని క్లీన్ గా ఉంచడం కోసం నా కోసం కష్టపడి ఈ పెట్ట అనేది ఈ పురుగుల్ని తినేసింది అనుకుంటుంది. కానీ నిజంగా అందుకోసం తిన్నది ఆ పెట్ట, దానికి ఆకలేసి తిన్నది. కానీ చెట్టు ఎలా ఫీల్ అవుతుంది? గుడ్ బర్డ్ అని ఫీల్ అవుతుంది. సేమ్ అలాగనే లోపల ఉన్న బ్యాక్టీరియా తన సర్వైవల్ కోసం చాలా పనులు చేస్తూ ఉంటుంది. లైక్ మన ఫైబర్ తిన్న వెంటనే దాన్ని ఫర్మెంట్ చేసి షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్ రిలీజ్ చేసేది. ఆ రిలీజ్ అయిన ఫ్యాటీ యాసిడ్ ఏదైతే ఉందో షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్ అనేది మన గట్ చాలా ఇంటెలిజెంట్ గా దొంగలించేసింది. దొంగలించేసి గట్ రిపేర్ చేసుకుంటది. గట్ లో ఏదైనా ఇష్యూస్ వస్తే అవి రిపేర్ చేసుకుంటది. మన గట్ ఎలా ఫీల్ అవుద్ది? నా కోసం కష్టపడి నన్ను రిపేర్ చేయడానికి ఈ బ్యాక్టీరియా యూజ్ అవుతుంది కాబట్టి నేను గుడ్ బ్యాక్టీరియా అంట. కానీ నిజంగా అది నీ గట్ కోసం రిలీజ్ చేసిందా? కాదు. అది ఫైబర్ ని ఫెర్మెంట్ చేసే ప్రాసెస్ లో బై ప్రోడక్ట్ కింద వచ్చిన షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్ ని మన బాడీ దొంగ నుంచి యూజ్ చేసుకుంది. సేమ్ అంతే B12 విటమిన్ గానీ, విటమిన్ కేలు గానీ, ఇట్లాంటివన్నీ కూడా ఒక బ్యాక్టీరియా తన సాటి బ్యాక్టీరియా గ్రోత్ అవటం కోసం రిలీజ్ చేసే విటమిన్స్. ఇవన్నీ మన గట్ చాలా ఇంటెలిజెంట్ గా వాటిని దొంగలించేసి మన బాడీ రిపేర్ కోసం వాడుకుంటే మన వాటి గుడ్ బ్యాక్టీరియా అంటాం. కానీ అవి నిజంగా మన కోసం పనిచేయవండి. అవి సాటి బ్యాక్టీరియా గ్రో అవటం కోసం పనిచేస్తున్నాయి. మనం ఏమని అనుకుంటామంటే అది ఎవరి కోసం పనిచేయని బెనిఫిట్ నాకు జరుగుతుంది కదా, సో దిస్ ఈస్ ఎ గుడ్ బ్యాక్టీరియా అలా అనుకుంటాం మనం. సో గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా ఉండదండి. కొన్ని బ్యాక్టీరియాలు వాటి చేసే పనుల వల్ల మనకి బెనిఫిట్ అవుతుంటాయి ఇండైరెక్ట్ గా, కొన్ని బ్యాక్టీరియాల వల్ల మనకి బెనిఫిట్ అవ్వదు, నష్టం జరుగుతుంటాయి. అందుకే వాటి మనం బ్యాడ్ బ్యాక్టీరియా అంటాం. ఏ బ్యాక్టీరియా కూడా మన కోసం పనిచేయదు, తన సర్వైవల్ కోసం మాత్రమే చూసుకుంటది. ఇది ఫ్యాక్ట్. ఓకే సార్, నైస్. ఇప్పుడు మనం డైట్లో ఉన్నాం కాబట్టి, డైట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఈ మధ్య కాలంలో చాలా విధాలుగా డైట్ అనే పేరు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వింటున్నాం. అంటే ఇప్పుడు ఒక ఆఫీస్కి వెళ్ళేవారు కానీ, వర్క్కి వెళ్ళేవారు కానీ, ఎక్కడ చూసినా డైట్ అనేది ఫాలో అవుతున్నారు. కానీ ఆ మనిషిని, డైట్ ఫాలో అవుతున్న వ్యక్తిని ఎదుటి వాళ్ళు, ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, అంటే డైట్ ఫాలో అవడం నేరం అంటారా అన్నట్టు చూస్తున్నారు వాళ్ళని. ఎందుకంటారు అలాగా? ఎందుకంటారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పర్సన్కి
ఇప్పుడు మన మీడియా ఫీల్డ్ లో మీరు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఒక సాటి యాంకర్ కి మనకన్నా ఎక్కువ హైక్ ఇచ్చారనుకోండి, నేను తను చేసే పని నేను కూడా చేస్తాను కదా, నాకు ఎందుకు బెటర్ హైక్ రాలేదు, వాళ్ళకి ఎందుకు బెటర్ హైక్ వచ్చిందని చెప్పేసి మనకి కొంచెం జలసీ ఫీలింగ్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఉంటారండి, వాళ్ళకి అసలు ఏ రోగాలు లేవు అనుకోండి, ఫ్యామిలీ అంతా ఆరోగ్యంగా ఉందనుకోండి, మన ఫ్యామిలీలో ఉన్న అందరికి, మన ఫాదర్లకు కానీ మదర్కి కానీ డయాబెటీస్ కానీ మోకాళ్ళ నొప్పులు కానీ పీసీఓడీలు పీసీఓఎస్ కానీ ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, మన పక్కింటి వాళ్ళు చూసుకుంటాం కదా. సేమ్ అదే విధంగా డైట్ ఫాలో అవుతున్న వెంటనే, ఒక పర్సన్ డైట్ ఫాలో అవుతున్నాడు అన్న వెంటనే సమాజం ఏమనుకుంటుందంటే, ఇటు మేమందరం కూడా ఇన్ని రోగాలు వేసుకొని బతుకుతూ ఉంటే నువ్వేదో డైట్ ఫాలో అయిపోయి ఇప్పుడు వెయిట్ లాస్ అయిపోయి నువ్వు స్లిమ్గా బ్యూటిఫుల్గా అయిపోయి నువ్వు ఫాలో అవటం కాకుండా మీ మదర్కి మీ బ్రదర్కి మీ అత్తలకి మామలకి అందరికీ నువ్వు డైట్లు చెప్పి అందరిని ఆరోగ్యంగా నువ్వు చేస్తుంటే నీ ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండి మేము మాత్రం ఇలాగా డిసీజులతో సిక్ అవుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి మేము పిచ్చోళ్ళం అనుకున్నామా? శతవిధాల ప్రయత్నం చేసి మీ డైట్ని మేము పాడు చేస్తాం. ఆ పాడు చేసే భాగంలోనే రకరకాల యాక్టివిటీలు చేస్తారు వాళ్ళు. అది యాక్టివిటీలు మీకు బయటికి ఏంటంటే మీకు అవి మీ డైట్ని స్పాయిల్ చేస్తున్నట్టు మీకు అనిపించదు, కానీ ఇండైరెక్ట్ గా మాత్రం వాళ్ళు చేసే పనులన్నీ అవే. లైక్ ఏం చేస్తారంటే ఆఫీస్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం లేట్ వచ్చారు అనుకోండి, మిగతా వాళ్ళు కూడా లేట్ వస్తారు, వాళ్ళకి ఎక్స్క్యూజ్ చేస్తారు, కానీ మిమ్మల్ని ఏమంటారంటే డైట్ మీద పెట్టిన ఫోకస్ త్వరగా టైం మేనేజ్ ఆఫీస్ టైమింగ్స్ మీద మీరు పెట్టొచ్చు కదా అని చెప్పేసి దీనికి డైట్ లింక్ పెడతారు. మీకు ఆఫీస్ ప్రోగ్రామ్ రాసేటప్పుడు చిన్న ఎర్రర్ వచ్చింది అనుకోండి, నీ బాడీ మీద పెట్టే ఫోకస్ ప్రోగ్రామ్ రాయటం మీద పెట్టొచ్చుగా చాలా జరుగుతూనే ఉన్నాయి అని అంటారు. అంటే మిగతా వాడికి కూడా ఎర్రర్లు వచ్చినాయి కదా, మరి ఎందుకు డైట్ చేసేవాడిని మీరు సపరేట్ చేస్తున్నారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా బర్త్డే పార్టీలు జరుగుతున్నప్పుడు అందరిని పిలుస్తారండి, కానీ డైట్ చేసే పర్సన్ ముందుగానే ఉంటారు, వాడిని పిలిచిన వేస్ట్, వాడు ఎలాగో తిన్నాడని చెప్పేసి కావాలని ఇగ్నోర్ చేస్తారు. ఇగ్నోర్ చేయటం ఎందుకు? నువ్వు ముందుగానే వాడిని పిలిచేసి నువ్వు అందులో రెస్టారెంట్ లో ఏం తినగలుగుతావు చెప్తే నేను ఆర్డర్ చేస్తాను అవన్నీ నువ్వు చెప్పొచ్చు కదా. ఎందుకు వీళ్ళు గ్రాంటెడ్ గా తీసుకుంటారు? బికాస్ వీడు డైట్ చేస్తున్నాడు, వీడేదో సాధించబోతున్నాడు. అందుకని ఎలా ఉంటుందంటే మీ ప్రాజెక్ట్ లో 30 మంది ఉంటే డైట్ చేసేవాడు ఒక్కడు ఉంటే 29 మంది ఒకవైపు ఉంటే ఆ ఒక్కడిని ఒకవైపే పెడతారు. 29 మందిని ఎప్పుడు ఛాన్స్ దొరికినా వీడి గురించి కామెంట్లు చేస్తూనే ఉంటారు. అది అమ్మాయి అయినా కానీ అబ్బాయి అయినా కానీ కామెంట్లు చేస్తూనే ఉంటారు. చాలా మంది అబ్బాయిలు అయితే ఇంకేం చేస్తారంటే ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి అమ్మాయిల దగ్గరికి వెళ్ళిపోయి డైట్ ఫాలో అవుతున్నాడు, వీడు ఎక్కడ హెల్దీగా అవుతుంటాడు, వీడు జిమ్ చేస్తున్నాడు, వీడు కొంచెం ఏమైనా కండలు పెరుగుతున్నాయేమో, వీడిని చూసి ఆఫీసులో అమ్మాయిలందరూ ఏమైనా ఇంప్రెస్ అవుతున్నారేమో అని కొంతమంది అబ్బాయిలు కావాలని కుళ్ళుతోటి వీడి గురించి టాపిక్ కావాలని క్రియేట్ చేస్తారు. అక్కడ టాపిక్ వాడిది రాదు, ఆ స్పేస్ వాడు తీసుకుంటాడు. తీసుకొని వాడికి ఇంతకుముందు తాగుడు అలవాట్లు ఉన్నాయి, తిరుగుడు అలవాట్లు ఉన్నాయి అని అనుకుంటే ఆమె అనుకుంటే నేను నిన్ను అడిగాను నువ్వు ఎందుకు చెప్తున్నావు నాకంటే, బికాజ్ వాడి మీద కుళ్ళు ఉంటుంది కాబట్టి. సో మీరు డైట్ ఫాలో అవుతుంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీరు ఖచ్చితంగా ఒక 6 నెలల పాటు మీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యేంత వరకు మీరు హుడీస్ లాంటివి వేసుకుని తిరగాలి. మీరు ఏం చేస్తున్నారు ఎవరికి తెలియకూడదు. మీరు కనుక డైట్ ఫాలో అవబోతున్నారు, మీరు ఆరోగ్యంగా అవ్వబోతున్నారు మీరు అని ప్రపంచానికి తెలిసిందా అందరు కలిసి మిమ్మల్ని చంపేస్తారు. మీ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు మీ బాడీ మీరు మజిల్ పెంచాలనుకున్నా, వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా, డిసీజులు తగ్గించాలనుకున్నా 6 నెలల తర్వాత మీ బాడీ ఓపెన్ చేసి చూపించండి. కానీ ప్రాసెస్ లో ఉన్నప్పుడు చూపించారా మిమ్మల్ని అడ్డుపడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 5 కిలోలు తగ్గిన వెంటనే ఇంక చాలు ఇంతకుముందు బబ్లీగా ఉన్నప్పుడే బాగున్నావు ఇప్పుడు చండాలంగా ఉంది నీ ఫేసు ఇంకా చాలు ఇంకా తగ్గానంటారు. నిజంగా నీ మీద కన్సర్న్ కాదు వాళ్ళకి, నువ్వు తగ్గుతుంటే వాడికి భయం వేస్తుంది, జలస్ ఫీలింగ్ ఉంటుంది. అందులో భాగంగానే నిన్న ఆపే డైట్ ఎంతతో వద్దని చెప్తాడు. సో ఇలాంటి ఇండైరెక్ట్ గా మిమ్మల్ని పోకింగ్ చేసుకుంటూ మీ డైట్ని ఆపడానికి శతవిధాల సహస్ర విధాల ప్రయత్నం చేసేవాళ్ళు మీ చుట్టుపక్కల మీ చుట్టాలలోనూ ఆఖరికి మీ ఇంట్లో మీ అన్న తమ్ముడు కూడా మిమ్మల్ని ఆపొచ్చు. ఎందుకంటే వాళ్ళు లావుగా ఉంటాడు, మీరు తగ్గుతుంటే మిమ్మల్ని చూసి వాడిని చూసి నేర్చుకోరని అంటారు కదా. అందుకనే ఛాన్స్ దొరికినప్పుడు నిన్ను కూడా మీ అన్న ఇబ్బంది పెట్టచ్చు. సో శత్రువులు ఎక్కడో కాదు, డైట్ చేసే వాళ్ళకి ఇంట్లో కూడా ఉంటారు, ఇంట్లో మన పక్కనే ఉంటారు. అందుకే చాలా జాగ్రత్తగా మీరు డైట్ చేస్తున్నప్పుడు ఎవరైనా ఏదైనా ఆఫర్ చేస్తున్నప్పుడు ఐఎమ్ డైట్ అని మీరు చెప్పొద్దు. డైట్ అనే మాట అనగానే జనాలకి ఎర్రెక్కేసి పూనకాలు వచ్చేస్తాయి. ఇది నిజం సార్. అందుకనే డైట్ కి రీప్లేస్మెంట్ కింద న్యూట్రిషన్ అనే పదం వాడండి. న్యూట్రిషన్ కి ఎలా రియాక్ట్ అవ్వాలి ఇంకా జనాలు నేర్చుకోవాలి, డైట్ అనే పదానికి ఎలా రియాక్ట్ అవ్వాలి జనాలు నేర్చుకున్నారు. అందుకనే ఏదైనా ఫుడ్ పెట్టినప్పుడు ఐఎమ్ న్యూట్రిషన్ అనండి. న్యూట్రిషన్ ఏంటి అంటాడు, కానీ ఐఎమ్ డైట్ అన్నారు అనుకో పెద్ద చేసేవారు డైట్ అంటాడు. చూస్తాము ఎన్ని రోజులు చేస్తావు అన్నట్టే అంటారు. ఎందుకంటే న్యూట్రిషన్ అనే పదానికి ఎలా రియాక్ట్ అవ్వాలి ఇంకా జనాలు అడాప్ట్ చేసుకోలేదు. మళ్ళీ వెంటనే క్వశ్చన్ అడుగుతారు న్యూట్రిషన్ అంటే ఏంటి అని అంటాడు. మీరు చెప్పండి అప్పుడు నా బాడీలో ఉన్న సెల్స్ కావాల్సింది మాత్రమే తింటా నేను, అంతే బయటదేని తినండి అని చెప్పండి. అప్పుడు దానికి ఎలా రియాక్ట్ అవ్వాలి తను ఇంకా ప్రిపేర్ అవ్వలేదు ఇంకా. కానీ ఐఎమ్ డైట్ నేను షుగర్స్ తిన్ను నేను కార్బ్స్ తిన్నట్టు నువ్వు అయిపోయావు ఇంకా
నువ్వు డైట్ ఫుల్ ఫెజ్డ్ గా చెయ్యవు ఇంకా. చెప్పాలనుకున్న స్టేట్మెంట్ ని మోడిఫై చేసినా చెప్పండి, లేదనుకుంటే అసలు మీరు డైట్ చేస్తున్న సంగతి చెప్పడం ఆపేయండి. ఎవరు ఏది ఆఫర్ చేసినా సైలెంట్ గా తీసుకోండి. మీరు అన్ని తింటున్నట్టే వాళ్ళకి కనపడాలి, నువ్వు ఏది అవాయిడ్ చేసినట్టు కనపడకూడదు. వాళ్ళు తింటున్న ఫుడ్ ని మీరు అవాయిడ్ చేస్తున్నారంటే ఇండైరెక్ట్ గా వాళ్ళకి ఏం చెప్పినంటే మీరు చేస్తున్న పని తప్ప నువ్వు చెప్పినట్టేగా. కరెక్టే. అది ఇప్పుడు నేను తిన్నా అంటానికి అది తింటే మంచిది కాదని చెప్పడానికి తేడా ఉంది. అది తింటే మంచిది కాదని చెప్తే అంటే మేము ఇంతమంది తప్పులు తింటున్నామని నువ్వు ఏలైతే చూపుతున్నావు అంటారు. సో అందుకని తీసుకోండి, సైలెంట్ గా డస్ట్బిన్ అయ్యండి. కానీ ఐఎమ్ డైట్ అని మాత్రం మీరు పొరపాటును కూడా ఆ పదాలు వాడద్దు. ఓకే సార్, నిజంగా చాలా సింపుల్ ట్రిక్ చెప్పారు, ఖచ్చితంగా అందరూ ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు డైట్ చేస్తున్నప్పుడు చాలా మందికి డయాబెటీస్ అని కూడా చాలా మంది వింటున్నాం సార్. కానీ అసలు డైట్ అంటేనే రైస్ తీసుకోవద్దు అని అంటారు చాలా మంది. అసలు డయాబెటీస్ ఉన్న వాళ్ళు రైస్ తినకూడదు, బట్ వాళ్ళకి తినాలని ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. అలా ఏమైనా తినడానికి అవకాశం ఏమైనా ఉందంటారా? ఒకటండి, రెండు విషయాలు ఇక్కడ డయాబెటీస్ మేనేజ్మెంట్ అని ఒక టాపిక్, డయాబెటీస్ రివర్సల్ అని ఒక టాపిక్ అండి. సో డయాబెటీస్ నేను జస్ట్ మేనేజ్ చేసుకోవాలండి, నాకు రివర్సల్ అక్కర్లేదు అనుకుంటే మీరు అన్నట్టు కొంచెం ఫైబర్ ఎక్కువ ఉన్న ఐటమ్స్ మీరు తీసుకోవచ్చు. లైక్ మీరు వైట్ రైస్ బదులు కొంచెం బ్రౌన్ రైస్ కానీ మిల్లెట్ రైస్ లాంటివి మీరు తీసుకోవచ్చు. కానీ డయాబెటిక్ రివర్సల్ ప్లాన్ చేసుకున్నప్పుడు మాత్రం మీరు అవి కూడా తినడానికి వీల్లేదు. మీరు కార్బ్స్ అన్ని కంప్లీట్ గా బంద్ చేసి ఓన్లీ మీరు ఫ్యాట్ అండ్ ప్రోటీన్ కాంబినేషన్ బేస్ లోనే మీరు ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తినాలి. ఇప్పుడు మీరు మార్నింగ్ ఎగ్స్ తిన్నారు అనుకోండి, అందులో కార్బోహైడ్రేట్ లేదు. మీరు మధ్యాహ్నం చికెన్ సలాడ్ గానీ, ఫిష్ సలాడ్ గానీ, పన్నీర్ సలాడ్ గానీ, టోఫు సలాడ్ తీసుకోవచ్చు, అందులో కార్బోహైడ్రేట్ లేవు. ఈవినింగ్ నైట్ పూట నానబెట్టిన నట్స్ తీసుకోండి, అందులో కార్బోహైడ్రేట్ లేదు. ఇది డయాబెటిక్ రివర్సల్ ప్లాన్. డయాబెటిక్ మేనేజ్మెంట్ ప్లాన్ ఏంటంటే మీరు మార్నింగ్ తినే ఇడ్లీలోనే కొంచెం మీరు ఏదైతే రవ్వ వాడుకుంటారో అది పాలిష్ చేయకుండా వాడుకోండి. మీ ఇన్సులిన్ అనేది అంత గొప్పగా స్పైక్ అవ్వదు. అప్పుడు మధ్యాహ్నం తినే వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ తీసుకోండి, ఈవినింగ్ తినే నార్మల్ పుల్కా బదులు హోల్ వీట్ పుల్కా తీసుకోండి. ఇది డయాబెటీస్ మేనేజ్మెంట్ ప్లాన్. బట్ గుర్తుపెట్టుకోండి, ఇది డయాబెటీస్ రివర్సల్ ప్లాన్ అయితే కాదు. రివర్సల్ ప్లాన్ వేరు, డయాబెటీస్ మేనేజ్మెంట్ ప్లాన్ వేరు. ఓకే సార్, ఇప్పుడు మనం ఫుడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చాలా మంది ఏమంటారంటే మేము బయట ఫుడ్ తినం, బట్ మాకు హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అంటే బయటకు ఎక్కువ అలవాట్లేవు, మేము ఇంట్లోనే కుక్ చేసుకుని ఉన్న ఫుడ్డే తింటాము, బట్ మాకు హెల్త్ ఇష్యూస్ వస్తాయని అంటున్నారు. ఎందుకంటారు సార్ అలా? ఎందుకంటారండి, ఇక్కడ సింపుల్ లాజిక్ అండి. అదేంటి అంటే బవాచీలో బిర్యానీ మీరు అక్కడ తింటే ఏంటి, బవాచీలో బిర్యానీ మీరు ఇంట్లో తెచ్చుకుని పార్సిల్ తెచ్చుకుని తింటే ఏంటి? ఇంట్లో తిన్నంత మాత్రం మీరు హెల్దీగా తిన్నట్టు కాదు. అదే బిర్యానీ మీరు తింటున్నారు. ఇక్కడ మీరేం చెప్తున్నారు, మీరేం క్లెయిమ్ చేస్తున్నారంటే నేను ఇంట్లోనే హెల్దీగా వండుకున్నాను అంటున్నారు. నేనేమంటున్నానంటే మీరు ఇంట్లో వండుకున్న పసుపు ఏదైతే మీరు పసుపు వేసుకున్నారో అది మీరు ఇంట్లో చేసింది కాదు. ఆయిల్ మీ కంట్రోల్లో లేదు, సాల్ట్ మీ ఇంట్లోది కాదు, కారం మీ ఇంట్లోది కాదు, మసాలాలు మీ ఇంట్లోది కాదు. మీరు బయట నుంచి తెచ్చుకుని ఇంట్లో వండుకుంటున్నారు. అంటే నేను బయట నుంచి బిర్యానీ తెచ్చుకుని ఇంట్లో తింటున్నా, రెండింటికి తేడా ఏంటి? సో ఇంట్లో తింటేనే హెల్దీ, బయట తింటే అన్హెల్దీ. ఈ ట్రాప్ నుంచి బయటికి రండి. మీరు బయట ఐటమ్లు తెచ్చుకుని ఇంట్లో చేసుకున్నా మీరు అన్హెల్దీనే, అది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటి, నేను చాలా మంది అమ్మాయిలను చూసాను, లెఫ్ట్ హ్యాండ్ కి నెయిల్ పాలిష్ వేసుకుంటారు, రైట్ హ్యాండ్ కి వేసుకోరు. ఏంటి అని అడిగితే తినేటప్పుడు నోట్లోకి పోద్దని చెప్తారు. మరి మూతికి లిప్స్టిక్ వేసుకుంటారుగా. మీరు గూగుల్లోకి వెళ్ళి బేసిక్ సెర్చ్ చేసిన ఒక అమ్మాయి మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ 3 పూట్ల లిప్స్టిక్ ఒక 40 సంవత్సరాలు ఇలా వేసుకుంటే తన లైఫ్ మొత్తంలో 4 కిలోలు లేదా 5 కిలోల లిప్స్టిక్ తన లైఫ్ స్పాన్ లో కన్జ్యూమ్ చేస్తుంది. 5 కిలోల లిప్స్టిక్ మీరు తింటా నేను హెల్దీగా తింటానని మీరు ఎలా అంటారు? మీరు తెల్ల హెయిర్ వచ్చిందండి, తెల్ల హెయిర్ వచ్చినప్పుడు దాన్ని కవర్ చేసుకోవడం కోసం కలర్ వేసుకుంటారు. కలర్ వేసుకుని 20 నిమిషాలు ఆగుతారు కదా. 20 నిమిషాలలో మీ స్కిన్ స్కాల్ప్ ఏదైతే ఉందో అది కొంత కన్జ్యూమ్ చేసుకుంటది కదా. చెమట కింద నుంచి పైకి వస్తున్నప్పుడు పై నుంచి కలర్ కూడా కిందకి వెళ్ళిపోతుంది కదా. లోపలికి వెళ్ళింది మీ బ్లడ్ లో కలిసిపోతుంది, బ్లడ్ లో నుంచి కిడ్నీలోకి వెళ్ళిపోతుంది, కిడ్నీలు పాడైపోతాయి. సేమ్ అదే విధంగా మీరు ఫేస్ మీద ఏది అప్లై చేసినా అంతెందుకండి, మీరు డాండ్రఫ్ వచ్చినప్పుడు మీరు ఒక షాంపూ వాడతారు, మెడికల్ షాంపూ వాడతారు. డాక్టర్లు ఏం చెప్తారు, నార్మల్ షాంపూ లాగా దీన్ని వాష్ చేద్దామో తల మీద ఒక 5-10 నిమిషాలు పెట్టుకోండి అంటారు. ఈ 10 నిమిషాలలో మీరు గమనిస్తే మీరు నోరు అనేది చేదవటం మీరు గమనిస్తారు. ఎందుకు? ఆ స్కాల్ప్ లో నుంచి ఆ షాంపూలోని కెమికల్ మీ నోట్లోకి వచ్చింది, మీ నోరు చేదైంది. మీరు ఈవెన్ కుంకుడుకాయలు పెట్టుకున్నా 10 నిమిషాలు తల మీద అలా పెట్టుకుని మీ నోరు చేదు మీకు అర్థమైపోద్ది. అంటే కెమికల్ లోపల దిగుతుందిగా, మరి లోపల దిగిన కెమికల్ బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్ళిపోద్దిగా, బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్ళింది కిడ్నీలో పోయిద్దిగా, మరి కిడ్నీలు పోతాయిగా. నువ్వు 3 పూట్ల హెల్తీగా తిన్నానని ఎలా క్లెయిమ్ చేస్తారు? మీరు పౌడర్లు వేసుకున్నా, మీరు లిప్స్టిక్ వేసుకున్నా, మీరు నెయిల్ పాలిష్లు వాడినా, మెడికల్ షాంపూస్ వాడినా, మీరు ఏది మీరు ఫేస్ మీద వాడినా కానీ మీరు కెమికల్ బేస్డ్ వాడుతున్నారు కాబట్టి మీరు హెల్దీ కాదు. మీరు అలా క్లెయిమ్ చేయొద్దు మీరు అసలు. అంతే.
మనకి బాడీ మీద ఫేస్ మీద మీరు ఏది పెట్టాలంటే మీరు తినటానికి ఈజీగా ఉన్నాయి మాత్రమే మీరు పెట్టాలి. ఎందుకంటే మీకు పెట్టింది లోపలికి వెళ్ళిపోతుంది. తినడానికి పనికిరాదు అన్నప్పుడు లోపలికి ఎలా పంపిస్తున్నారు మరి వాటిని? మీరు ఏది ఫేస్ మీద పెట్టినా, మీరు ఏది తల మీద పెట్టినా ఇది తినడానికి పనికొస్తుందా లేదా అని చూడండి. ఎందుకంటే మీ స్కాల్ప్ అబ్జర్వ్ చేసుకుంటుంది. మీరు నీ తినడానికి పనికిరాదని మీరు చెప్తారు, మరి స్కాల్ప్ అయితే లాక్కుంటుంది కదా లోపలికి, మరి దాని సంగతి ఏంటి? అందుకే మీరు ఏది అప్లై చేసినా బ్లైండ్గా మీరు ఫాలో అవ్వకుండా ఇది తినడానికి పాసిబుల్ ఉందా, ఇది తినడానికి పాసిబుల్ లేదు, ఇమీడియట్గా వదిలేయండి. అంతే, సింపుల్ లాజిక్. ఓకే సార్, నైస్. అండ్ ఇంకో టాపిక్ తీసుకుంటే ఇప్పుడు చాలామంది న్యూట్రిషన్ సెంటర్స్ అంటూ ఎక్కువైపోతున్నాయి. దాని ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు అంతా ప్రమోట్ చేయడము అంతా చూస్తున్నాం, ఆఫ్టర్ బిఫోర్ అని. అసలు వీటిలో జరుగుతున్న మోసాలు ఏమైనా ఉన్నాయంటారా? అసలు నిజంగా న్యూట్రిషన్ సెంటర్లో హానెస్టీ ఉందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీబీఎస్ డాక్టర్లు అందరూ ఒకటే బుక్లోంచి చదివి వైద్యం చేస్తున్నారు. ఓకే, మరి అలాంటప్పుడు దగ్గర 1 కోటి మంది డాక్టర్లు అందరూ అదే బుక్లోంచి చదివి వైద్యం చేస్తే అందరూ ఒకటే వైద్యం ఎందుకు చేయట్లేదు? అందరూ ఒకటే బుక్ చదివారుగా. న్యూట్రిషనిస్ట్ అనే ఒక పర్సన్కి ఒక బుక్ అంటూ లేదు. వాడు డిఫరెంట్ గా చేసినా అదొక అర్థం పద్ధం. మరి డాక్టర్లు అందరికి ఒకటే బుక్ కదా, ఒకటే సిలబస్ కదా, మరి వైద్యం ఎందుకు రకరకాలుగా చేస్తున్నారు? ఒకటే బుక్ చదివిన డాక్టర్లే మీరు కరెక్ట్గా చేయలేకపోతుంటే, అసలు బుక్కే లేదు, రిఫరెన్సే లేదు, మరి ఎలాంటప్పుడు మీకు ఎలా చేస్తారు? ఒకటే ట్రీట్మెంట్ మీకు ఇవ్వలేరు. అండ్ రెండోది, చాలా మంది ఏం చెప్తారంటే నా దగ్గర ఒక న్యూట్రిషన్ సర్టిఫికేషన్ అనేది ఒకటి ఉంది, సో దట్ నేను ఏదైనా చెప్పగలుగుతాను అంటారు. అలా అవ్వదని. ఎందుకంటే ఒక డాక్టర్ అనే ఒక పర్సన్ తన హార్ట్ స్పెషలిస్ట్ అనుకోండి, తన కిడ్నీని ట్రీట్ చేయలేడు. ఎందుకు? తన హార్ట్ స్పెషలిస్ట్, తన దగ్గర డాక్టర్ సర్టిఫికేషనే ఉండొచ్చు, కానీ క్యాన్సర్ కేసులో అతను ట్రీట్మెంట్ ఇస్తాడా? ఇవ్వడు కదా. సేమ్ అలానే న్యూట్రిషన్ పర్సన్ కూడా తన ఫంక్షనల్ న్యూట్రిషన్ చేసి ఉండొచ్చు, తన ఓవరాల్ వెల్ బీయింగ్ గురించి ట్రైనింగ్ ఇస్తాడు, కానీ క్యాన్సర్కి ఎందుకు కేసులు అతను ఎందుకు హ్యాండిల్ చేస్తున్నాడు? ఇప్పుడు కిడ్నీకి సంబంధించింది నేను చూడాలి అంటే నేను రెనల్ న్యూట్రిషన్ చేయాలి, నేను థైరాయిడ్ గురించి నేను చెప్పాలంటే ఎండోక్రైనాలజీ న్యూట్రిషన్ నేను చేయాలి, మరి నేను క్యాన్సర్ గురించి చెప్పాలంటే ఆంకాలజీ న్యూట్రిషన్ చేయాలి. నేను ఒక ఫంక్షనల్ న్యూట్రిషన్ చేసి మీరన్నట్టు నాకు న్యూట్రిషన్ సర్టిఫికేషన్ అనేది ఒక ముందు పెట్టుకుంటా, అన్ని కేసులు నేను డీల్ చేస్తానా? మరి నేను చేయకూడదు కదా. సర్టిఫికేషన్ ఉన్నంత మాత్రం అన్ని చెప్పకూడదు, సర్టిఫికేషన్ లేకపోయినా చెప్పకూడదు, ఉన్నా అని చెప్పకూడదు. మీరు ఈ విషయం కూడా మాట్లాడాలి. సర్టిఫికేషన్ ఉందా అని చెప్పడానికి అని ఒకటే కాదు, సర్టిఫికేషన్ ఉంటే కూడా అన్ని చెప్పొచ్చా అనేది కూడా ఇక్కడ వ్యాలిడ్ పాయింట్. చెప్పొచ్చు అని మీరంటే, మరి హార్ట్ స్పెషలిస్ట్ దగ్గర ఒక డాక్టర్ సర్టిఫికేట్ ఉంటుంది, మీ కిడ్నీ ఇష్యూ వస్తే హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళండి. మరి ఎందుకు కిడ్నీ స్పెషలిస్ట్ దగ్గరికి పోతున్నారు మీరు? కాదు కదా. సో అందుకని స్పోర్ట్స్ న్యూట్రిషన్ చాలా మంది చేస్తుంటారు, అంటే మజిల్ రికవరీ గురించి, ప్రోటీన్ సింథసిస్ గురించి మాట్లాడతారు. నీకు మజిల్ రికవరీ గురించి మాత్రమే తెలుసు, నువ్వేమో థైరాయిడ్ డైట్ చెబుతున్నావు, మరి నీకు ఎలా తెలుసు? స్పోర్ట్స్ న్యూట్రిషన్ లో నీకు థైరాయిడ్ గురించి చెప్పారా? సింపుల్ క్వశ్చన్ కదా. మరి అంతే కదా. సో అందుకని మరి ఇవన్నీ న్యూట్రిషన్ ఫీల్డ్ లో ఉన్న మోసాలే. నేను ఏదైతే చదివానో అదే నేను ట్రీట్మెంట్ ఇస్తానని నేను కూర్చుంటే నాకు పేషెంట్లు తగ్గిపోతారుగా. పేషెంట్లు ఇన్ ద సెన్స్ క్లయింట్స్ నా తగ్గిపోతారు. నేను ఆంకాలజీ న్యూట్రిషన్ చదివాను, నేను క్యాన్సర్ పేషెంట్లు మాత్రం డీల్ చేస్తానంటే క్యాన్సర్ పేషెంట్ నెలకు ఒకడు వస్తాడండి, ఆ ఒక్కడు నా దగ్గర పనిచేసే అసిస్టెంట్ కూడా సరిపోవు. అందుకే నేను థైరాయిడ్ అంట, పీసీఓడి అంట, మోకాళ్ళ నొప్పులు అంట, మైగ్రేన్ అంట, జాయింట్ పెయిన్స్ అంట, ఆర్థరైటిస్ అంట, సోరియాసిస్ అంట, ఎగ్జిమా అంట, ఇవన్నీ చేస్తేనే నాకు డబ్బులు వస్తాయి. మీరు అనుకున్న దానికి ఆన్సర్ అదే కదా. న్యూట్రిషన్ ఫీల్డ్ లో జరుగుతున్న మోసాలు అంటే అవే నిజంగానే. నైస్ సార్. అంటే ఇప్పుడు మీరు జరుగుతున్న మోసాలు అంటే, ఇప్పుడు ఎవరైనా ఒక డైట్ తీసుకుంటున్నారు, న్యూట్రిషన్ దగ్గర తీసుకుంటున్నారంటే వాళ్ళు నాకు ఇలా థైరాయిడ్ ఉంది, డయాబెటీస్ ఉన్నాయి, ఇలా ఉన్నాయని చెప్తాను, మీరు ఏదైనా ఉండని, బట్ మేము ఒక డైట్ అనేది మీకు ఇచ్చేస్తాం. ఒక కామన్ మ్యాన్ గా నేనైతే ఏం చేస్తానంటే, ఇప్పుడు న్యూట్రిషన్ చెప్పే పర్సన్ ప్లేస్ లో నేను కాకుండా నా దగ్గరకు వచ్చిన క్లయింట్ ప్లేస్ లో నేను ఆలోచిస్తా. నేనేం ఆలోచిస్తానంటే, మన హెయిర్ కట్ చేయించుకోవడానికి మన సెలూన్కి వెళ్ళినప్పుడు ముందు అతని హెయిర్ బాగుందో లేదో మనం చూస్తాం. ఒక కలర్ డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ముందు అతను కళ్ళజోడు ఉందో లేదో చూస్తాం. ఒక కాస్మెటాలజీ డిపార్ట్మెంట్కి వెళ్తే ముందు స్కిన్ కి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ముందు ఆ డాక్టరే పింపుల్ చేసుకుని ఆ డాక్టరే జిడ్డు గారితో ఉందనుకోండి, మీరు ట్రీట్మెంట్ తీసుకుంటారా? తీసుకోరు. ఒక జిమ్ ట్రైనర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతను ఫిట్ గా ఉంటే మీరు ట్రైనింగ్ తీసుకుంటారు. ఆడే పొట్టేసుకుని ఉండి పొట్టేసుకున్నంత మాత్రం నేను మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి నాకు అర్హత లేదని అంటే, నీకు అర్హత ఉండొచ్చు, నేను తీసుకోవడానికి నేను రెడీగా లేను. మనం అనుకుంటాం కదా. సేమ్ అదే విధంగా మీ న్యూట్రిషన్ తీసుకోవాలన్నా కానీ అతను లాస్ట్ టైం ఎప్పుడు సిక్కారో మీరు అడగాలి.
మీరు కనుక్కోవాలి, అతను చెప్పడు. మీరు కనుక్కోవాలి. అతను అసిస్టెంట్ని అడుగుతారో అక్కడ పనిచేసే బాయ్స్ని అడుగుతారో సంబంధం లేదు. అతను లాస్ట్ టైం ఎప్పుడు సిక్కాడో మీరు తెలుసుకోవాలి. అతను లాస్ట్ టైం రీసెంట్ గా ఒక 6 months బ్యాక్ 7 months బ్యాక్ సిక్కాడు అనుకోండి, అతను న్యూట్రిషన్ చెప్పే అర్హత లేదు కదా, అతను డైట్ పని చేయట్లేదు కదా. కరెక్టే. మీకు ఒకటండి, ఒకటి చెప్పాలి అంటే వాడు పాటించాలి. ఆడు చెప్పిన దాంట్లో దమ్ము ఉండాలంటే ముందు వాడు సిక్ అవ్వకూడదు. నేను ఎందుకు మంతెన సత్యనారాయణ రిఫరెన్స్ పాయింట్కి ఎందుకు చెప్పానంటే అతను చెప్పిందే చేస్తాడు. 2, అతనికి మాత్రమే ఈ ప్రపంచంలో చెప్పడానికి క్వాలిఫికేషన్ ఎందుకు నేను ఉందంటున్నానంటే 30 ఏళ్ళ నుంచి సిక్ అవ్వని పర్సన్ ఈ భూమి మీద అతను మాత్రమే. కాబట్టి అతను చెప్పిన న్యూట్రిషన్ నువ్వు నమ్మాలి, నీకు వేరే ఆప్షన్ లేదు. ఓకే, నైస్ సార్. అండ్ ఇప్పటి వరకు మనం డైట్ గురించి న్యూట్రిషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫైనల్గా అసలు ఒక మన లైఫ్ స్టైల్లో గుడ్ ఫుడ్ని తీసుకోవాలి అని అంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు? గుడ్ ఫుడ్ తీసుకోవాలి అంటే ఇప్పుడు మనకి ఫుడ్లో కూడా వజ్ర సమానమైన ఫుడ్ ఏంటి అంటే మొలకలండి. బంగారంతో ఈక్వల్ అయిన ఫుడ్ ఏదైనా ఉందంటే అది డ్రై నట్స్. వెండితోటి ఈక్వల్ అయిన ఫుడ్ ఏదైనా ఉంది అంటే అది వెజిటేబుల్స్. ఇక లాస్ట్లో మిగిలిన ఐరన్ లాంటిది ఏదైనా ఉంది అంటే అది ఫ్రూట్స్. ఈ కేటగిరీలో మీరు ఉంటాయి, మీకు ఫుడ్ క్రైటీరియా అనేది ఉంటుంది. నేను నాన్ వెజ్ అనేది అసలు ఈ కేటగిరీలోకి నేను వేయలేదు. ఎందుకంటే భూమి మీదకి వెజిటేరియన్ తినడానికి మనిషి వచ్చాడు అనేది చాలా సినారియోలో ప్రూవ్ అయింది కాబట్టి నేను ఈ కేటగిరీలో తీసుకున్నాను. ఈ కేటగిరీలో మనకి టాప్ లిస్ట్ లో ఉండేది స్ప్రౌట్స్. మళ్ళీ స్ప్రౌట్స్ లో ప్రోటీన్ తక్కువ ఉంటుంది, 3 గ్రాములే ఉంటుంది. ఈ డిబేట్ కాదు. అసలు ఒక మనిషికి ప్రోటీన్ ఎంత తింటే మంచిదో, ఎంత తింటే ఓవర్ డోస్ అవుతుందో అది కూడా మాట్లాడతాం. కానీ వజ్ర సమానమైన ఫుడ్ స్ప్రౌట్స్, బంగారంతో ఈక్వల్ నట్స్, వెండితో ఈక్వల్ వెజిటేబుల్స్, మనకి ఐరన్ తోటి ఈక్వల్ ఫ్రూట్స్. ఈ కేటగిరీలో మీరు తీసుకోండి. ఇవి డైలీ మీరు ఇవి తీసుకోండి, మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు. అసలు మీరు సిక్కే అవ్వరు. ఇంకా సీజనల్ గా ఎలాంటి ఫ్లూస్ వచ్చినా జస్ట్ వెదర్ చేంజ్ అయితే మీకు తుమ్ములు, దగ్గులు, జలుబులు లాంటి బోలెడు వస్తాయి కదా, అవి ఒక్కటి కూడా మీకు రావు. ఈ కేటగిరీలో మీరు తీసుకోవాలి. అంటే ఈ 4 ఐటమ్స్ రోజు మీ డైట్ లో ఉండాలి. ఈ రోజు మొలకలు తింటా, రేపు ఫ్రూట్స్ తింటా, ఎల్లుండి నట్స్ అట్లా కాదు. ఈ రోజు నేను చెప్పిన ఈ 4 ఐటమ్స్ రోజు మీ లిస్ట్ లో ఉండాల్సిందే. అప్పుడు మాత్రం మీరు సిక్ అవ్వరు. అవి కూడా తిని సిక్ అయితే ఇన్స్టాలో న్యూట్రీ పాలిటిక్స్ అని నా ఛానల్ ఉంటది, అందులో మీరు నాకు బూతులు పెట్టచ్చు. డేర్గానే చెప్తున్నారు. ఖచ్చితంగా అట్లా ఏమి ఉండదు కాబట్టి. ఎందుకు ఉండదని నేను ఎందుకు చెప్తున్నానంటే నేను 10 ఏళ్ల నుంచి చేస్తున్నానండి. 10 ఏళ్ల నుంచి నాకు కోల్డ్ కూడా రాలేదు. నేను అందుకే అంత స్ట్రాంగ్ గా చెప్పగలుగుతున్నా. ప్రూవ్ అయింది కాబట్టి మీరు ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నారు సార్. సో మనం డైట్ అనేది అంటే చిన్న టాపిక్ కాదు, వెళ్తున్న కొద్దీ ఇన్ డెప్త్ గా ఉంటుంది. సో ఇంకా మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మళ్ళీ ఇంకా మిగతా టాపిక్స్ ని కవర్ చేద్దాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.